సో మన కోర్టులు, హైకోర్టులు గానీ, సుప్రీంకోర్టులు ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఇస్తాయో మనకు తెలీదనమాట. ఎప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ ఇస్తుంటాయి. సో అలాంటిదే ఈ అప్డేటు. అదేంటంటే ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ తెలియని వాళ్ళు వచ్చి భోంచేస్తే ఆ ఓనర్ కానీ ఎవరైతే ఆ ఫంక్షన్ చేస్తుంటారో వాళ్ళు వచ్చేసి దాన్ని కేస్ చేస్తే అది చెల్లుబాటు అవుతుంది. కోర్టులు కానీ, పోలీస్ స్టేషన్‌లు వాటిని స్వీకరించి వాటిని కంప్లీట్ చేయాలి అనేసి కోర్టులైతే ఒక తీర్పు చెప్పాయన్నమాట. సో ఒకప్పుడు ఏంటంటే ఎవరైనా పెళ్ళిళ్ళు చేస్తా ఉంటే చాలామంది ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కూడా వచ్చి భోంచేసేవాళ్ళు. కానీ రీసెంట్‌గా ఈ ఈ అప్డేట్ ఇచ్చిన తర్వాత ఆ ఓనర్ ఆ ఫంక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కేస్ చేస్తే అవి ఖచ్చితంగా చెల్లుబాటు అవుతాయి అనేసి ఈ కోర్టులో అయితే తీర్పు చెప్పడం జరిగింది. సో కానీ ఇలాంటి అప్డేట్స్ చూసినప్పుడు కొంతమందిలో నవ్వు కూడా వస్తుంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది ఈ పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతుంటే బాగా డబ్బులున్న వాళ్ళు కూడా వెళ్ళి భోంచేసి వచ్చేవాళ్ళు అనేసి ఒక వినికిడనమాట. సో అలాంటి వాళ్ళకందరికీ ఈ కోర్టు అప్డేట్ కొద్దిగా నిరాశపరిచిందే అని చెప్పాలి. ఇంకా ఏంటంటే కొంతమంది బ్యాచిలర్స్ కానీ, స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారో సో వాళ్ళకి భోజనం చేసుకోవడం కష్టంగా ఉంటుందిగా. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి తినేసి వాళ్ళకు ఒక రోజు గడిచిపోయింది అనేటట్టు ఉండిందనమాట. సో ఇలాంటి కోర్టు అప్డేట్లు చూస్తే వాళ్ళకు కూడా భయం వేస్తుందనమాట. సో ఒకవేళ నోటీస్ చేస్తే ఫైన్ కట్టాలేమో, లేకపోతే కోర్టుకెళ్ళాలేమో అనేసి. సో ఏదేమైనా కానీ ఇలాంటి అప్డేట్లు ఓకే. కానీ నాకు తెలిసి చాలామంది అయితే వెళ్ళి ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్‌గా తినరు. మేబీ ఒక నలుగురు, 5 మందో, 10 మందో, 20 మందో తింటారు కానీ సో ఇలాంటి వాటికి కోర్టులు కూడా అప్డేట్ ఇవ్వడం ఏదో కొత్తగా ఉంది మరి.